హలో గైస్, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. మనం ప్రతి సాటర్డే మరియు సండే ఖచ్చితంగా రెండు కొత్త స్ట్రాటజీస్ గురించి చెప్పుకుందాం. ఎవరు చెప్పని విధంగా మనం ఈ స్ట్రాటజీస్ గురించి కంపల్సరీ చెప్పుకుందాం. ఈ రోజు టాపిక్ వచ్చేసి మనము ఆర్ఎస్ఐ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. ఈ ఆర్ఎస్ఐ స్ట్రాటజీని మనం ఏ విధంగా వాడేయాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఆర్ఎస్ఐ మీన్స్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. మనకు మార్కెట్లో టెక్నికల్ ఇండికేటర్స్లో లీడింగ్ ఇండికేటర్స్ మరియు లాగింగ్ ఇండికేటర్స్ ఉంటుంది. ఈ లీడింగ్ ఇండికేటర్ వచ్చేసి ఆర్ఎస్ఐ. మనకి ఈ లీడింగ్ లాగింగ్ ఇండికేటర్స్ అంటే ఏంటి అనేది మనము మీకు చాలా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, మీరు తెలుసుకోండి వాటి గురించి. మనం ఇప్పుడు ఆర్ఎస్ఐ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. ఈ ఆర్ఎస్ఐ స్ట్రాటజీ వచ్చేసి మనకు ఏ విధంగా ఏ ఇండికేటర్ మనకు ఏ టైం ఫ్రేమ్లో వాడాలి, ఏ విధంగా వాడాలి, అదేవిధంగా మనకు ఇండెక్స్లో వాడాలా, స్టాక్స్లో వాడాలా అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. మనం ఆర్ఎస్ఐని యూజ్ చేసుకొని ఖచ్చితంగా మనకు ఎంట్రీ లెవెల్స్ను ఈజీగా తెలుసుకోవచ్చు. మనకు బ్యాంక్ నిఫ్టీ కాకుండా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి కానీ, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి కానీ, అదేవిధంగా మనము క్రిప్టోలో కానీ, సిల్వర్ గోల్డ్లో కానీ, మనకు ఫారెక్స్ ట్రేడింగ్లో కూడా ఖచ్చితంగా మనం ఆర్ఎస్ఐని యూజ్ చేస్తాము. మనం ఈ ఆర్ఎస్ఐని ఏ విధంగా యూజ్ చేయాలో ఈరోజు చెప్పుకుందాం. మనకు ఆర్ఎస్ఐలో మనకు స్కాల్పింగ్ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా లాంగ్ టైం ఫ్రేమ్లో మనకు ట్రెండ్ డైరెక్షన్ని కూడా తెలుసుకోవడానికి ఆర్ఎస్ఐ యూజ్ అవుతుంది. మనకు 5 minutes టైం ఫ్రేమ్లో మనకి స్కాల్పింగ్ పర్పస్లో ఖచ్చితంగా 3 minutes లేదా 5 minutesలో ఖచ్చితంగా మనకు ఆర్ఎస్ఐ స్కాల్పింగ్ పర్పస్లో యూజ్ అవుతుంది. మనకు లాంగ్ టైం ఫ్రేమ్లో లాంగర్ యూజ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు మనకు టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్ తీసుకుందాం. ఈ 5 minutes టైం ఫ్రేమ్లో మనకు ఎంట్రీస్ ఏ విధంగా తీసుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాం. మనకు ఇది మార్కెట్లో ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ వచ్చేసి ఇది సెల్లింగ్ జోన్, ఇది బయ్యింగ్ జోన్. ఈ సెల్లింగ్ జోన్ పైన కింద ఒకటి ఉంది చూసారా, ఇది రెడ్ లైన్. ఇక్కడ నుంచి కూడా రిజెక్షన్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇది బయ్యింగ్ జోన్, ఈ గ్రీన్ లైన్ నుంచి కూడా రిజెక్షన్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా సింపుల్ వేలో ఈ ఇండికేటర్ని నేను క్రియేట్ చేశాను. మీరు ఒక్కసారి గమనించండి. మనకు 5 minutes టైం ఫ్రేమ్లో మనం ఏం చెప్పుకున్నాము, 50 లైన్ పైన ఉన్నంతసేపు మనకు మార్కెట్ అప్ సైడ్, 50 లైన్ బిలో ఉన్నంతసేపు మార్కెట్ డౌన్ సైడ్. ఓకేనా? అదేవిధంగా మనకు సెల్లింగ్ జోన్స్, బయ్యింగ్ జోన్ ఉంది. మీరు చూడండి, ఇప్పుడు ఇది 50 లైన్ అబౌవ్ ఉంటే మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్ ఇచ్చింది, 50 లైన్ బిలో ఉంటే మార్కెట్ డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ అనమాట. చూడండి, ఇది మనకు స్కాల్పింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు డిఫరెంట్ టైం ఫ్రేమ్లో దీన్ని ఏ విధంగా వాడాలనేది ఈరోజు తెలుసుకుందాం. లాంగర్ టైం ఫ్రేమ్లో వచ్చేసి మనకు 4 hours టైం ఫ్రేమ్ చూడండి ఒకసారి. ఈ లాంగర్ టైం ఫ్రేమ్లో 4 hours మనకు ఎప్పుడైతే సెల్లింగ్ లేదా బయింగ్ జోన్ అయినప్పుడు ఖచ్చితంగా మార్కెట్ రివర్స్ కావడానికి ఛాన్స్ ఉంది. ఒకసారి ఇప్పుడు చూడండి, ఇక్కడ మార్కెట్ ఇక్కడ మనకు రెడ్ జోన్ తాకింది. ఈ జోన్ నుంచి పైకి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది. మార్కెట్ ఓవరాల్ 3-4 క్యాండిల్స్ ట్రాప్ అయి మార్కెట్ ఒక రివర్స్ డైరెక్షన్ ఇచ్చింది. ఇది సెల్లింగ్ జోన్ అన్నమాట. అదేవిధంగా మనకు బయింగ్ జోన్ కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు సెల్లింగ్లో బయింగ్లో మనకు ఇక్కడ సెల్లింగ్ జోన్, ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మనకు ఈ రెడ్ లైన్ బ్రేక్ చేసుకొని కూడా మనకు ఈ ఆర్ఎస్ఐలో ఈ ఎం ప్యాటర్న్ టైప్ లేదా డబ్ల్యూ ప్యాటర్న్ టైప్ మనకు క్రియేట్ చేస్తుంది. ఏ టైం ఫ్రేమ్లో తీసుకున్నా మీరు చూడండి, మ్యాక్సిమం ఎం ప్యాటర్న్ లేదా డబ్ల్యూ ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ పై చేసుకొని మనకు మార్కెట్ ఒక డైరెక్షన్ ఏ విధంగా వెళ్తుంది అనేది కూడా మనము ఎనలైజ్ చేసుకోవచ్చు. ఆ ప్యాటర్న్స్ కూడా ఏ విధంగా ఉంటాయంటే, డబ్ల్యూ ప్యాటర్న్ అంటే ఈ విధంగా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. ఎం ప్యాటర్న్ అంటే ఇలా సమానం ఉండాల్సిన ఏం లేదు, ఇలా పైకి వచ్చి ఇలా ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చు. మనకు మల్టిపుల్ వేలో మనం మల్టిపుల్ పర్పస్లో దాన్ని ఎనలైజ్ చేసుకోవాలి. మనకు బయ్యింగ్ సెల్లింగ్ జోన్స్ ఎక్కడ ఉన్నాయనేది మనకు లాంగ్ టైం ఫ్రేమ్లో తీసుకున్నప్పుడు మనకు బయ్యింగ్ ఎక్కడ ఉంది, సెల్లింగ్ ఎక్కడ ఉంది అనేది ఈజీగా ఎనలైజ్ చేయొచ్చు. మనకు లాంగర్ టైం ఫ్రేమ్లో మనకు 50 లైన్ పైన ఉన్నంతసేపు మార్కెట్ అప్ సైడ్. ఒక్కసారి ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ బయ్యింగ్ జోన్ టచ్ చేసింది, మార్కెట్ రివర్స్ డైరెక్షన్ ఇచ్చింది. మనకు ప్రతిసారి చెప్పామో మనం డబుల్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది ఈ విధంగానే. ఈ విధంగా రెడ్ లైన్ బ్రేక్ చేసింది, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. మనకు 50 లైన్ ఎప్పుడైతే వెళ్తుందో మార్కెట్ ఓవరాల్ అప్ సైడ్ డైరెక్షన్. అదేవిధంగా మనం సెల్లింగ్ డైరెక్షన్లో కూడా చూసుకోండి. ఆ సెల్లింగ్లో కూడా మనకు మార్కెట్ ఏ విధంగా వెళ్ళింది అనేది
ఇప్పుడు ఇక్కడ చూడండి మార్కెట్ మనకి ఇక్కడ సెల్ జోన్ దాటి మార్కెట్ ఈ విధంగా అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ రివర్స్ ఎంతో కొంత కరెక్షన్ వచ్చింది, మళ్ళీ పైన వెళ్ళింది. ఓవరాల్గా కరెక్షన్ చేసుకుంటూ మార్కెట్ అప్ సైడ్ డౌన్ సైడ్ డైరెక్షన్ వెళ్తుంది. చూడండి ఇట్లా రివర్స్ వెళ్ళింది. మనకు ఈ రెడ్ లైన్ బ్లూ లైన్ బేస్ చేసుకొని మనం మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది అనేది మనము తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెడ్ లైన్ ఇక్కడ బ్రేక్ చేసింది, ఇక్కడ ఎగ్జాక్ట్గా టచ్ చేసుకుంటూ మళ్ళీ ఈ రెడ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో మనకు మార్కెట్ ఆ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది అనేది మనము ఈజీగా అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుందాం. మనము బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే విధంగా మనకు ఉంటుంది. ఈ ఆర్ఎస్ఐని బేస్ చేసుకొని చాలామంది బిగ్ ప్లేయర్స్ కానీ మనకు యూజ్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి ఇక్కడ పైకి వెళ్ళింది, మనకు ఇది ఒక ఎం ప్యాటర్న్ టైప్లో క్రియేట్ చేసింది, మార్కెట్ రివర్స్ డైరెక్షన్ వెళ్ళింది. మనకు 50 లైన్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో మార్కెట్ రివర్స్ ఫాల్ కంటిన్యూషన్ ఉందనేది మనకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి ఎగ్జాక్ట్ ఈ రెడ్ లైన్ నుంచి టచ్ చేసి కూడా రివర్స్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ గ్రీన్ లైన్ ఈ విధంగా మనకు రెడ్ లైన్ గ్రీన్ లైన్ బయింగ్ జోన్ సెల్లింగ్ జోన్స్ బేస్ చేసుకొని కూడా మనం మార్కెట్ని అనలైజ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కాదు, మనకు మల్టిపుల్ టైం ఫ్రేమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైం ఫ్రేమ్లో మార్కెట్ ట్రెండీ డైరెక్షన్ ఉందా, అప్ సైడ్ డైరెక్షన్ ఉందా, డౌన్ సైడ్ డైరెక్షన్ ఉందా తెలుసుకోవచ్చు. మనకు 50 లైన్ పైన ఉన్న సేపు మార్కెట్ అప్ సైడ్, 50 లైన్ పైన డౌన్ ఉంటే డౌన్ సైడ్. ఓకే ఇప్పుడు 50 లైన్ డౌన్ సైడ్ అప్ సైడ్ మళ్ళీ డౌన్ సైడ్ ఈ విధంగా మార్కెట్ని మనము అంచనా వేసుకోవచ్చు. మార్కెట్ ఒక డైరెక్షన్ ఏ విధంగా ఉంది అనేది కూడా మనము ఈజీగా అనలైజ్ చేయడానికి మనకు ఈ ఇండికేటరు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి మనకు మార్కెట్ ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉంది అనేది గమనించండి. మనకు ఇప్పుడు మార్కెట్ ఈ విధంగా అప్ సైడ్ వెళ్ళింది, లైన్ బ్రేక్ చేసింది, ఓవరాల్గా ఈ రెడ్ లైన్ టచ్ చేసి మళ్ళీ మార్కెట్ ఓవరాల్ డౌన్ సైడ్ డైరెక్షన్ ఇచ్చింది. మనకి ఇక్కడ 50 లైన్ బ్రేక్ అయింది, ఈ 50 లైన్ బ్రేక్ అయితే మళ్ళీ మార్కెట్ ఫాల్, ఎగ్జాక్ట్గా 50 లైన్ టచ్ చేసి బ్రేక్ కాకుండా మళ్ళీ రివర్స్ వచ్చింది. ఈ విధంగా మనకు టైం ఫ్రేమ్లో డిఫరెంట్ విధంగా మనము ఈ ఇండికేటర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనము క్రూడ్ ఆయిల్లో కానీ వేరే మల్టిపుల్లో కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు క్రూడ్ ఆయిల్లో తెలుసుకుందాం ఒకసారి. క్రూడ్ ఆయిల్లో మన సెల్లింగ్ జోన్ ఎగ్జాక్ట్ టచ్ చేసి మార్కెట్ రివర్స్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ కూడా చూడండి మార్కెట్ రివర్స్ డైరెక్షన్ వెళ్ళింది. దీన్ని మనం టైం ఫ్రేమ్లో డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ యూజ్ చేసుకోవాలి. మనకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో 4 అవర్స్లో బాగా వర్కౌట్ అయితే క్రూడ్ ఆయిల్లో డే టైం ఫ్రేమ్లో మనకి బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. మనకు డిఫరెంట్ టైం ఫ్రేమ్లు బేస్ చేసుకొని మనం ఆర్ఎస్ఐని తీసుకుంటే మనకు ఖచ్చితంగా మల్టిపుల్ పర్పస్లో మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో మనము ఎంట్రీస్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ బయింగ్ జోన్ టచ్ చేసింది, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. 50 లైన్ బ్రేక్ అయితే మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్ ఫాస్ట్ మూవ్ వెళ్ళింది. మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో మీకు చాలాసార్లు చెప్పాను, అప్ సైడ్లో ఉన్నప్పుడు ఎం ప్యాటర్న్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, డౌన్ సైడ్లో ఉన్నప్పుడు డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ డబ్ల్యూ ప్యాటర్న్ ఏ విధంగానే ఉండొచ్చు. ఇప్పుడు చూడండి మనకు 50 లైన్ బిలో ఉండే సేపు మార్కెట్ డౌన్ సైడ్ మనకు ఎగ్జాక్ట్గా 50 లైన్ టచ్ చేసి రివర్స్ అవుతుంది. ఇక్కడ 50 లైన్ బ్రేక్ అయింది, మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్, మోర్ కన్ఫర్మేషన్ అనమాట. మనకు ఈ 50% ఈ లైన్ బేస్ చేసుకుని మనము ట్రేడ్ తీసుకోవడానికి చేసుకోవచ్చు. అదేవిధంగా మనము ఈ రెడ్ లైన్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. మార్కెట్ ఒక రివర్స్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఈ లైన్ బ్రేక్ చేసినప్పుడు రివర్స్ ట్రెండ్ అయింది, కానీ మనకు 50 లైన్ బ్రేక్ అయ్యి మళ్ళీ కన్ఫర్మేషన్ డౌన్ సైడ్ వెళ్తేనే మార్కెట్ డౌన్ సైడ్, లేదా మార్కెట్ ఈ లైన్ బ్రేక్ చేసింది మళ్ళీ ఎంతో కొంత కన్ఫర్మేషన్, మళ్ళీ ఈ లైన్ బ్రేక్ చేసింది కంటిన్యూస్గా ఫాల్ వచ్చేసి మనకు బ్రేక్ ఎక్కడ కాలేదు, ఇక్కడ బ్రేక్ అయింది. ఓకే, దీనికి మనం వాల్యూమ్ కూడా కొంచెం సపోర్ట్ తీసుకుంటే మనకు ఎక్స్ట్రా కన్ఫర్మేషన్. మనకు 50 లైన్ పైన ఉంటే అప్ సైడ్. ఇలా మనము హోల్డింగ్లో పెట్టుకున్నప్పుడు మన మార్కెట్లో స్టాక్స్లో కానీ దేంట్లోనైనా మనం హోల్డింగ్లో ఉన్నప్పుడు టైం ఫ్రేమ్ చూసుకొని 50 మినిట్స్ కానీ 1 అవర్ కానీ 4 అవర్స్ చూసుకున్నప్పుడు మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది అనేది ఈజీగా కన్సిడర్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ చూసుకుందాం. ఈ గోల్డ్లోనైనా అదే విధంగా ఉంటుంది. మనకి టైం ఫ్రేమ్ డే టైం ఫ్రేమ్ పెట్టాము. ఈ డే టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని మనము ఇప్పుడు ఇక్కడ చూడండి కంటిన్యూస్గా మనకు మార్కెట్ ఇక్కడ జీరో లైన్ బ్రేక్ చేసింది, కంటిన్యూస్గా అప్ సైడ్ డైరెక్షన్ వచ్చింది, మనకు రెడ్ జోన్లో ఉంది. ఇప్పుడు ఈ 3-4 డేస్లో ఎప్పుడైనా మనకు రివర్స్ ఫాల్ కావడానికి గోల్డ్ ఛాన్స్ ఉంటుంది. మీరు ఈ గమనించండి. ప్రజెంట్ మనం ఏ డేట్లో ఉన్నామో ఆ డేట్ని బేస్ చేసుకోవైనా పర్లేదు, మనము ఈజీగా డౌన్ సైడ్ ఫాల్ని మనము ఎక్స్పెక్ట్ చేసి పుట్ సైడ్ కూడా మనము టార్గెట్స్ను తీసుకోవచ్చు. ఈ విధంగా గోల్డ్, సిల్వర్, న్యాచురల్ గ్యాస్ని మనం ఆర్ఎస్ఐలో యూజ్ చేసుకొని మనము ట్రేడ్స్ ఈజీగా తీసుకోవచ్చు. అలాగే మనం స్టాక్స్ గురించి కూడా తెలుసుకుందాం. స్టాక్స్లో ఏ విధంగా 100% మనం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలామంది మనము ఏ జోన్ దగ్గర ఉన్నాము, ఏ విధంగా ఉన్నాం అనేది చాలామందికి తెలియదు. ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఇండికేటర్ని బేస్ చేసుకొని మనం ఎక్కడ ఉన్నాము, ఏ పర్పస్ ఎక్కడ ఉన్నాము, ఏ పైన ఉన్నామా, కింద ఉన్నామా, 50 లైన్ పైన ఉందా, బయ్యింగ్లో ఉన్నామా, సెల్లింగ్లో ఉన్నామా అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనకు ఏషియన్ పెయింట్ ఉంది. ఇప్పుడు ఈ ఏషియన్ పెయింట్ చూడండి, మార్కెట్ ఓవరాల్ కంటిన్యూస్ డౌన్ఫాల్ ఉంది. మనకు ఈ విధంగా డౌన్ఫాల్ అయింది. ఇక్కడ మనకి ఏమైంది, ఈ రివర్స్ డైరెక్షన్ ఈ విధంగా ఇచ్చింది. మనకు చెప్పుకున్నట్టుగా ఇంతకుముందు మనం 4 అవర్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తేనే మనకు స్టాక్స్లలో ఖచ్చితంగా మనకు 100% యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. డే టైం ఫ్రేమ్లో కాకుండా మనం 4 అవర్స్లో చూసుకోవాలి. మనకు 4 అవర్స్లో చూసుకున్నప్పుడు మార్కెట్లో చూడండి, మనకు జీరో లైన్ బ్రేక్ చేస్తేనే మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్ చెప్పుకున్నాం. మనకి ఇక్కడ బ్రేక్ చేసింది, రివర్స్గా ఫాల్ ఇచ్చింది న్యూస్ బేస్ చేసుకొని. ఓకేనా, మనకి ఎప్పుడైతే 50 లైన్ బ్రేక్ అయిందో ఇప్పుడు ఇక్కడ అప్ సైడ్ మనకు డైరెక్షన్ ఉంది. మనకు జీరో డౌన్ సైడ్ డైరెక్షన్ వచ్చేసి మార్కెట్ డౌన్ సైడ్లో ఉంటుంది. మనము ప్యాటర్న్ బేస్ చేసుకొని మనము ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని మనము ఆర్ఎస్ఐ లెవెల్స్ని బేస్ చేసుకొని ఎంట్రీస్ చాలా ఈజీగా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి మీరు గమనించండి. మనకు ఈ 4 అవర్స్ టైం ఫ్రేమ్లో స్టాక్స్ ఏ విధంగా అనేది ఇప్పుడు మనకి ఇక్కడ జీరో లైన్ బ్రేక్ చేసింది, ఈ రెడ్ లైన్ బ్రేక్ చేసింది, మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళింది. ఓకే, అదేవిధంగా మనము మళ్ళీ ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం, ఈ రెడ్ లైన్ని మనం ఈ బ్లూ లైన్ బ్రేక్ చేసినప్పుడు మార్కెట్ ఒక డైరెక్షన్లో వెళ్తుంది. అదేవిధంగా 50 లైన్ బ్రేక్ అయితే మార్కెట్ మోర్ అప్ సైడ్ ఉంటుంది. ఈ విధంగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డౌన్ సైడ్ వెళ్ళింది, ఈ రెడ్ లైన్ టచ్ చేసి రివర్స్ ఎగ్జాక్ట్ అయ్యింది, మళ్ళీ ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ టైప్లో వేసింది, మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. ఈ విధంగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ జీరో లైన్ బ్రేక్ అయితే రెడ్ లైన్ బ్రేక్ చేస్తే మార్కెట్ ఇదంతా ఫాల్ వచ్చింది. ఓకే, మళ్ళీ మనము రివర్స్ డైరెక్షన్ ఇక్కడ రివర్స్ డైరెక్షన్ వచ్చింది. ఎగ్జాక్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ రివర్స్ డైరెక్షన్ వచ్చిందో లేదో, ఈ డైరెక్షన్ ఇది మనము ప్రాఫిట్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్ బ్రేక్ చేసింది, రెడ్ లైన్ బ్రేక్ చేసింది, మనకు మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్. అప్ సైడ్ మనం ఏ విధంగా తీసుకోవాలి, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది డబ్ల్యూ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్స్ అనేది మనకు చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మనకు ఈ ఇండికేటర్లో మనకు స్టాక్స్లలో 100% ఈ ప్యాటర్న్ మనము బేస్ చేసుకొని కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ డౌన్ఫాల్ అయింది, ఇదంతా డౌన్ఫాల్ అయింది. మనకి ఎప్పుడైతే ఈ రెడ్ లైన్ బ్రేక్ చేసిందో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇదంతా మనకు ప్రాఫిట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ బ్రేక్ అయింది మనకు 4 అవర్స్లో, మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి మనకి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి మనకు ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం, ఈ రెడ్ లైన్ మనం బ్రేక్ చేసింది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ బైస్ ఎంట్రీ తీసుకుంటాం. ఇలా మల్టిపుల్ పర్పస్లో మనము ఈ స్టాక్స్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి అనేది మనం ఈ ఇండికేటర్ని బేస్ చేసుకొని మనము తీసుకోవచ్చు. మారుతి అనే స్టాక్ను చూద్దాం. ఒక్కసారి చూడండి, మారుతి అనే స్టాక్స్ని మనకి ఇక్కడ 50 లైన్ బిలో ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ రెడ్ లైన్ బ్రేక్ చేసింది, మార్కెట్ ఎంతో కొంత అప్ సైడ్ వెళ్ళింది. ఓవరాల్గా మనకి ఈ 50 లైన్ బ్రేక్ చేసింది, మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్, మళ్ళీ డౌన్ సైడ్ ఎగ్జాక్ట్ 50 లైన్. మనకు ఈ రెడ్ లైన్ కానీ ఈ గ్రీన్ లైన్ కానీ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఈ గ్రీన్ లైన్ టచ్ చేసి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ గ్రీన్ లైన్ బ్రేక్ చేస్తే మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ ఫాల్ ఉంటుంది. మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు ఈ ఇండికేటర్ని బేస్ చేసుకుంటే మనకు మోర్ కన్ఫర్మేషన్స్ ఉంటుందన్నమాట. మీరు ఏ స్టాక్ అయినా తీసుకోండి, ఇన్వెస్టింగ్ చేసేవాళ్ళు చాలా సేఫ్గా మనము
టైం ఫ్రేమ్ని బేస్ చేసుకుని మనము ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇదే దాన్ని నేను మన ఇండికేటర్లో మనకు ఈ ఆర్ఎస్ఐని ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది మనం ఒక టేబుల్ రూపంలో చూపిస్తాం. ఒకసారి మీరు గమనించండి. ఒకసారి గమనించండి ఫ్రెండ్స్, మనకు దీంట్లో వచ్చేసి మెయిన్ ఇండికేటర్ టేబుల్, అలాగే ఎంఏసిడి స్క్రీనర్, ఆర్ఎస్ఐ స్క్రీనర్, వీటిని బేస్ చేసుకొని మనం ఏ విధంగా ఎనలైజ్ చేస్తామనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు మనం ఈ ఇండికేటర్స్ ఎందుకు 2 టేబుల్స్ ఇచ్చుకున్నామంటే మనము ఈ 2 టేబుల్స్లలో మీరు గమనించండి ఒకసారి, మనకు ఆర్ఎస్ఐ ఇక్కడ ఏ టైం ఫ్రేమ్లో ఉంటే ఆ టైం ఫ్రేమ్ చూపిస్తుంది. మనం ప్రజెంట్ 4 అవర్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం కాబట్టి 4 అవర్స్లో 40.8. ఓకే, మనం ఎక్కడ ఉన్నాం? 4 అవర్స్లో. ఓకే, ఇక్కడ మనకు డే టైం ఫ్రేమ్ ఉంది కాబట్టి మనం దీన్ని డే టైం ఫ్రేమ్లోకి మనం మార్చుకుందాం. డే టైం ఫ్రేమ్లో ఉంటే మనకి ఏ విధంగా ఉందో ఇప్పుడు అన్ని చూద్దాం. ఇప్పుడు చూడండి మీరు, డే టైం ఫ్రేమ్లో మనకి ఇది 42.57, ఇక్కడ కూడా 42.6. ఓకే, డిజిటల్లో ఇక్కడ కూడా డే టైం ఫ్రేమ్లో 42.57. మనకి ఎగ్జాక్ట్గా మనం మల్టిపుల్ టైం ఫ్రేమ్లో వీటిని ఎనలైజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా? మనకు ఆర్ఎస్ఐని 5 minutes టైం ఫ్రేమ్లో ట్రెండ్ ఏ విధంగా తెలుసుకోవచ్చు. 15 minutesలో మనకు 50 లైన్ బిలో ఉంది. ఇప్పుడు ఒక్కసారి మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మార్కెట్ని తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు బ్యాంక్ నిఫ్టీలో మనకు ఇప్పుడు ఇది 54.39 ఉంది కాబట్టి మనకు డే టైం ఫ్రేమ్లో 54.39 ఉంది. మనకు డిఫరెంట్ టైం ఫ్రేమ్లో 5 minutesలో 50 అబౌవ్ ఉంది, 15 minutesలో 50 అబౌవ్ ఉంది, 30 minutesలో 50 అబౌవ్ ఉంది, 1 అవర్లో 50 అబౌవ్ ఉంది, డే టైం ఫ్రేమ్లో కూడా మనకు 50 అబౌవ్ ఉంది. కాబట్టి మార్కెట్ మనకు అప్ ట్రెండ్ డైరెక్షన్ అనేది మనం కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఈ విధంగా మనము మల్టిపుల్ టైం ఫ్రేమ్లో మనము ఈ టేబుల్ యూజ్ చేసుకొని మనకు ఆర్ఎస్ఐ ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది మనము ఈ ఇండికేటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనము ఈఎంఏ 200 అనేది ఉంది వాల్యూ. ఈ వాల్యూ కింద ఉన్నంతసేపు మార్కెట్ డౌన్ సైడ్, 50,210 ఉంటే మార్కెట్ 210 పైన ఉంటే మార్కెట్ అప్ సైడ్. ఈ విధంగా మనము ట్రెండ్లో మనం ఈఎంఏ 200 కానీ, వివ్యాప్ కానీ, సూపర్ ట్రెండ్ కానీ, మనకు సూపర్ ట్రెండ్ 50,120 అబౌవ్ ఉంటే, 150 అబౌవ్ ఉంటే మార్కెట్ అప్ సైడ్, 50,217 ఉంటే వివ్యాప్ పైన ఉంటే మార్కెట్ అప్ సైడ్, ఈఎంఐ 200 50,173 ఉంటే మార్కెట్ అప్ సైడ్ పైన ఉంటే. అదేవిధంగా ఆర్ఎస్ఐ ఎక్కడ ఉంది, ఏ వాల్యూ ఉంది, ఎంఏసిడి ఎక్కడ ఉంది, ట్రూ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఏ విధంగా ఉంది, మనకు ఏడిఎక్స్ కూడా ఏ విధంగా ఉందనేది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. మనకు డైరెక్షనల్ మూమెంటం ఇండెక్స్ మార్కెట్ సైడ్ వేస్ డైరెక్షన్ ఉందా, అప్ సైడ్ డైరెక్షన్ ఉందా, డౌన్ సైడ్ డైరెక్షన్ ఉందా అనేది కూడా మనం ఈ ఇండికేటర్ని, ఈ టేబుల్ యూజ్ చేసుకొని మనం ఓవరాల్గా ట్రెండ్ డైరెక్షన్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనం టైం ఫ్రేమ్, డిఫరెంట్ టైం ఫ్రేమ్లో ఆర్ఎస్ఐని ఏ విధంగా ఉంది, ఎంఏసిడి ఏ విధంగా ఉంది కూడా మనం ఈ టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు. మనం ఈ విధంగా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్లో మనము ఈ ఇండికేటర్ని యూజ్ చేసుకొని మనము ట్రేడింగ్కు ఈజీగా తీసుకోవచ్చు. మనం మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో ట్రేడింగ్ తీసుకోవడం వల్ల మనకు చాలా ఈజీగా మనం ఎనలైజ్ చేయగలుగుతాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇండికేటర్లు ఎన్ని ప్రొవైడ్ చేశామో. మనం ఇచ్చిన ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్ బేస్డ్ ఇండికేటర్లో మనము సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ, అదేవిధంగా మనము ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, సూర్య ఆల్ గోల్ లెవెల్స్, ఫిబొనాకీ స్ట్రాటజీ, సప్లై డిమాండ్ జోన్స్, ఆర్డర్ బ్లాక్స్, గ్యాప్ డిటెక్టర్, ట్రెండ్ బేస్డ్ సిగ్నల్, షో ట్రెండ్ సిగ్నల్, సైడ్ వేస్ ప్రిడిక్ట్, బీబీ స్ట్రాటజీ, సూపర్ ట్రెండ్, వీవ్యాప్, మెయిన్ ఇండికేటర్ టేబుల్, ఎంఏసిడి స్క్రీనర్, అదేవిధంగా మనకి షో డే హై లో మిడ్ లేబుల్. మనకు ఈ విధంగా ఉంటే మనకి ఈ ఇండికేటర్లో చూడండి, ఈ టేబుల్ యూజ్ చేసుకొని మనం టైం ఫ్రేమ్ మనకు ఎక్కడ హై వాల్యూ ఉంది, లో వాల్యూ ఉంది అనేది కూడా ఈ ఓపెన్ హై, టుడే ఓపెన్ లో,
మిడ్ ఎంత ఉంది, ఎస్టర్డే హై లో మిడ్ ఎంత ఉంది అనేది లెవెల్ తీసుకోవచ్చు. అదేవిధంగా వీక్లీ కూడా మనం లెవెల్స్ తీసుకోవచ్చు. ఈ టేబుల్స్ ద్వారా మనం 3 టేబుల్స్ ద్వారా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనకు లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది. అదేవిధంగా మనము సప్లై డిమాండ్ జోన్ పే చేసుకొని మనకు సప్లై ఎక్కడుంది, డిమాండ్ జోన్ ఎక్కడుంది అనేది ఈజీగా మనకు ఈ సిగ్నల్ రూపంలో ఈజీగా మనకు డిమాండ్ జోన్ ఎక్కడ ఉంది అనేది కూడా ఎనలైజ్ చేసుకోవచ్చు. మార్కెట్ ఇప్పుడు ఈ అప్ సైడ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఇక్కడ సప్లై జోన్ ఉంది కాబట్టి ఇక్కడ రివర్స్ అవ్వచ్చు. ఈ సప్లై జోన్ను బ్రేక్ చేస్తే మార్కెట్ నెక్స్ట్ పైన ఉన్న సప్లై జోన్ని మనకు చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి మనకు ఇక్కడ టచ్ చేసింది. మళ్ళీ ఇక్కడ లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి మార్కెట్ ఇక్కడ డైరెక్షన్ ఇచ్చింది. ఈ విధంగా లెవెల్స్ బ్రేక్ అవుతూ మనకు మార్కెట్ డైరెక్షన్లో మనకు సప్లై డిమాండ్ జోన్స్ని ఈజీగా మనము కన్సిడర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఈ ఇండికేటర్లో ఇంకేం ప్రొవైడ్ చేస్తామంటే సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ. ఈ సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ విత్ సప్లై డిమాండ్ జోన్స్ మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఎగ్జాక్ట్గా మనకు టార్గెట్ ఎంట్రీ టార్గెట్ లెవెల్స్ ఎక్కడున్నాయి అనేది కూడా మనం ఈజీగా కన్సిడర్ చేసుకోవచ్చు. మనకు లో బ్రేక్అవుట్ అయితే ఖచ్చితంగా ఇది టార్గెట్ 1, ఈ 1 క్లోజ్ అయితే మార్కెట్ క్యాన్ క్లోజ్ అయితే టార్గెట్ 2. ఈ విధంగా మన మార్కెట్ని ఈ విధంగా ఈజీగా అంచనా వేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇండికేటర్లో మనం చూడండి, మనం ఈ టేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మనకు వీవ్యాప్ సూపర్ ట్రెండ్, ఓకే, ట్రెండ్ బేస్ సైడ్వేస్ డైరెక్షన్, ఆర్డర్ బ్లాక్స్ కూడా మనం ఏం చేసుకొని ఇప్పుడు మనకు ఎక్కడ ఇప్పుడు ఈ ఆర్ఎస్ఐ స్ట్రాటజీని కూడా మనం తీసేద్దాం. నార్మల్గా మనకు బ్రేక్అవుట్ ఎక్కడుంది, ఆర్డర్ బ్లాక్స్ ఎక్కడున్నాయి, సప్లై జోన్ ఎక్కడుంది, హై బ్రేక్అవుట్ ఎక్కడుంది, లో బ్రేక్అవుట్ ఎక్కడుంది, సూపర్ ట్రెండ్ ఎక్కడుంది, వీవ్యాప్ ఎక్కడుంది అనేది కూడా చాలా ఈజీ వేలో మనము ఎనలైజ్ చేసుకుంటూ సపోర్ట్గా మనం ఈజీగా ట్రేడ్ చేసుకోవడానికి ఈజీ వే ఉంటుందనేది నా ఇంటెన్షన్. ఇదే విధంగా మనము నెక్స్ట్ సపోర్ట్గా మనము సూర్య ఫిబొనాకీ స్ట్రాటజీ ఒక్కసారి మీరు గమనించండి. ఈ ఫిబొనాకీ స్ట్రాటజీలో మనకు ప్రీవియస్ డే హైలో ఉంటుంది. అదేవిధంగా ఫిబొనాకీ బేస్లో మనకు టార్గెట్స్ కూడా ఈ విధంగా ఇస్తుంది. ఎగ్జాక్ట్ మనకు టార్గెట్ సైడ్, అప్ సైడ్, డౌన్ సైడ్, నెక్స్ట్ టార్గెట్, ఈ విధంగా ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, అప్ సైడ్ కూడా మనకు అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ ఇండికేటర్లో లెవెల్స్ పరంగా మనము మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ మనము ఈ ఇండికేటర్లో తీసుకుంటాం. సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ, ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ తీసుకుందాం. ఈ సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ, ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీని బేస్ చేసుకొని మనము లెవెల్స్ని ఈజీగా కన్సిడర్ చేసుకోవచ్చు. దీంట్లో మనం ఏ లెవెల్స్ని తీసుకున్నా కానీ మనకు మల్టిపుల్ పర్పస్లో 4-5 లెవెల్స్ మనం ఇచ్చాము. ఎంట్రీ టార్గెట్ లెవెల్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేది మనం మల్టిపుల్ పర్పస్లో ఇచ్చాము. అదేవిధంగా సూర్య ఆల్గో లెవెల్స్ కూడా మనకి 100% వర్కౌటబుల్ ఇండికేటర్. మనకి ఎగ్జాక్ట్గా మనకు ఈ ఆల్గో ప్రైస్ పైన ఉన్నంతసేపు మార్కెట్ అప్ సైడ్, ఆల్గో ప్రైస్ డౌన్లో ఉన్నంతసేపు మార్కెట్ డౌన్ సైడ్. వీటిని కూడా మనం ఏ విధంగా తీసుకుంటామంటే 3 మినిట్స్లో పెట్టుకొని మనకు మార్కెట్లో ఎం ప్యాటర్న్, డబుల్ ప్యాటర్న్ అనేది మనం ఖచ్చితంగా చెప్పుకున్నాం. ఒక లెవెల్స్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు ఒక ప్యాటర్న్ క్రియేట్ చేస్తుందా లేదా అనేది మనం గమనించాలి. డబుల్ ప్యాటర్న్, ఇది ఎం ప్యాటర్న్. ఓకే, ఈ విధంగా మనం మల్టిపుల్ కన్ఫర్మేషన్ తీసుకుంటే మనకు మల్టిపుల్గా ఈజీగా ట్రేడ్ చేసుకోవడానికి ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసిన ఛానల్ని చేసుకుంటే నేను ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.